సరే, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రిన్సిపాల్ సార్ మీటింగ్లో ఈరోజు నుంచి సెకండ్ సెమిస్టర్ మీట్లో పెట్టుకో, మీరు అటెండెన్స్ చేసుకోండి. నాగేష్ రెడ్డి డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. అటెండెన్స్ వేసుకోండి, రైట్ హ్యాండ్ మీరే అందరూ. నాగేష్ రెడ్డి అటెండెన్స్ చేసుకో. నాగేష్ రెడ్డి ఇప్పుడు ప్రిన్సిపాల్ సార్ మీటింగ్లో సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమని చెప్పినారు కాబట్టి ఇంక సెకండ్ సెమ్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఈ యూనిట్లో ఈరోజు రేపు ముఖ్యమైనటువంటి టాపిక్లు, కంపెనీకి సంబంధించినటువంటి టాపిక్ తెలుసుకునేసి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మనం కూడా స్టార్ట్ చేస్తాం. తర్వాత మీకు సంబంధించి బ్యాంకింగ్ పేపర్కి ఏమో మల్లికార్జున సారు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఇక అకౌంట్స్ వచ్చేసి ఓబ్లేస్ సారే, ఇంకా మిగిలింది బిజినెస్ ఎకనామిక్స్కి సంబంధించి నేను వస్తాను. బిజినెస్ ఎకనామిక్స్ ఈ 2 రోజులు కూడా ఈరోజు రేపు మాత్రము BOM చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ 2 రోజులు మాత్రమే BOM చెప్పుకుందాం. ఈరోజు రేపు లేదు మన్నాడు ముగించేసి మీకేం దీంట్లో ఏవి కష్టమైనవి అన్నీ అయిపోయినాయి కదా. లాస్ట్ యూనిట్ వరకు అయిపోయింది కాబట్టి సమస్య లేదు. అయిపోయింది కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు సార్. ఏం లేదు కదా, కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఫస్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఫస్ట్ యూనిట్ని పక్క పెట్టేయద్దండి. వాటిని చూసుకుంటుండాలి. రెండింటిని అట్లా కంపేర్ చేసి ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సెకండ్ యూనిట్ అది కూడా సిలబస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని ప్రిన్సిపాల్ సార్ చెప్పారు కాబట్టి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మన పేపర్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్. అంతవరకు మనం ఈరోజు రేపు మాత్రం ఈ ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లోనే కంపెనీ గురించి మనం ఆ టాపిక్ గురించి తెలుసుకునేసి సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సరే. ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీని వివరించండి 5 మార్క్స్కి. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏమి అనేది 5 మార్క్స్కి అడుగుతుంటారు. జాయింట్ స్టాక్ కంపెనీ అన్న ఒకటే. వివిధ వ్యాపార సంస్థల పరిణామ చరిత్రలో కంపెనీ అనేది 3వ దశకు చెందింది, చివరి దశకు చెందిందని చెప్పవచ్చు. మొదటిది సొంత వ్యాపారం అయితే, రెండోది భాగస్వామ్య వ్యాపారం అయితే, మూడోది కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ. ఈ కంపెనీ అనేది సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపార సంస్థల కంటే ఈ కంపెనీ వ్యవస్థ అనేది ఎంతో విశిష్టమైనది. సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల్లో ముఖ్యమైనవి పరిమిత మూలధనం, పరిమిత మనుగడ, అపరిమిత రుణ బాధ్యత. ఇవి అత్యంత ప్రధానమైనవి. అంటే సొంత వ్యాపారంలో కానీ సొంత వ్యాపారం కంటే భాగస్వామ్యంలో కొంచెం ఎక్కువ మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. కానీ భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి మూలధనాన్ని సమకూర్చుకోవడానికి భాగస్వామ్యంలో కూడా అవకాశం అనేది లేదు. పరిమిత మనుగడ, దీనికి పరిమిత మనుగడ అంటే దీన్ని దీర్ఘకాలం కొనసాగించడానికి అవకాశం లేదు. భాగస్తుల మధ్య వాళ్ళ మధ్య భాగస్తులు ఎవరు దివాళీ తీసినా, ఎవరు మరణించినా, ఎవరు నిష్క్రమించినా భాగస్వామ్యం అనేది రద్దు అవుతుంది కాబట్టి దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం లేదు. ఈ రెండిట్లో కూడా అతి ముఖ్యమైన లోపం అపరిమిత రుణ బాధ్యత. అంటే వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి అప్పులు చెల్లించవలసినప్పుడు సొంత వ్యాపార సంస్థలో కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో కానీ
వ్యాపార సంస్థ యొక్క ఆస్తులు చాలకపోతే వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇది దీంట్లో రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంటుంది. అందువల్ల ఈ లోపాల వలన సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపార సంస్థలు అనేవి భారీ ఎత్తున వ్యాపారమును నిర్వహించలేకపోవడం జరుగుతుంది. ఈ లోపాలన్నింటినీ కూడా, అంటే సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి లోపాలని అన్నింటినీ కూడా సవరించుకొని సరిదిద్దుకొని భారీ ఎత్తున వ్యాపారమును నిర్వహించడానికి కంపెనీ వ్యవస్థ అనేది అవతరించినది. ఆధునిక కాలంలో ఈ భారీ పారిశ్రామిక సంస్థలు వ్యాపార సంస్థలకు అవసరమైనటువంటి భారీ ఎత్తున మూలధనాన్ని సమకూర్చుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, వ్యాపార ఒడిదుడుకులకు తట్టుకోవడానికి ఈ కంపెనీ వ్యవస్థ అనువుగా ఉంటుంది. అదే సొంత వ్యాపారం, భాగస్వామ్యం అయితే అవి వ్యాపార ఒడిదుడుకులను తట్టుకోలేవు. కానీ ఇది భారీ ఎత్తున మూలధనం ఉంటుంది, భారీ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది. కాబట్టి ఒకవేళ వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తట్టుకొని వ్యాపారం కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అందువల్లనే ఈ కంపెనీల యొక్క సంఖ్య ప్రపంచంలో నానాటికి పెరుగుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ కంపెనీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఆధునిక వ్యాపార ప్రపంచంలో కంపెనీ వ్యవస్థకు ఉన్నటువంటి ఆధిపత్యం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దానికి ఉన్నటువంటి ఆధిక్యత, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రయోజనం, దానికి ఉన్నటువంటి పరిధి, దానికి ఉన్నటువంటి స్కోపు ఏ ఇతర వ్యాపార సంస్థలకు కూడా లేదని చెప్పవచ్చు. ఈ జాయింట్ స్టాక్ కంపెనీలు అనేవి భారతీయ కంపెనీల చట్టం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో అయితే భారతీయ కంపెనీల చట్టం 1956గా ఉండేది. అది 2012 వరకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2013 నుంచి భారత కంపెనీల చట్టం 2013 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గతంలో 1956 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 2013 భారత కంపెనీల చట్టం 2013. ఇప్పటి నుంచి ఏర్పడేటువంటి, అంటే 2013 నుంచి ఏర్పడేటువంటి కంపెనీలన్నీ కూడా ఈ భారత కంపెనీల చట్టం 2013 ప్రకారమే వాటిని నమోదు చేయించడం, వాటి ప్రకారమే కార్యకలాపాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇది సరే. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి కంపెనీ అంటే ఏమి? కంపెనీ అయినా జాయింట్ స్టాక్ కంపెనీ అయినా ఒకటే. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ పరిభాషలో బ్రీఫ్గా చెప్పాలంటే, కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే ధ్యేయం సాధించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి స్వచ్ఛంద సంఘాన్నే కంపెనీ అంటాము. అంటే కొంతమంది వ్యక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ఒకే ధ్యేయాన్ని సాధించడానికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక స్వచ్ఛంద సంఘాన్నే కంపెనీ అనవచ్చు. కంపెనీల చట్టం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కల్పించింది. కంపెనీకి న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం, అధికార ముద్ర, పారంపర్యాధికారం, పరిమిత రుణ బాధ్యత మొదలైనవి ఉంటాయి. ఈ కంపెనీ యొక్క మూలధనం అనేది చిన్న చిన్న భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆ చిన్న చిన్న భాగాలనే వాటాలు అంటాం. ఈ వాటాలను ఒకరి నుండి మరొకరికి సులభంగా బదిలీ చేసుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. కంపెనీకి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉండడం వలన తన సొంత పేరుతో ఆస్తులను కొనవచ్చు లేదా అమ్మవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు, సహజ మానవుని వలె అప్పులు ఇవ్వవచ్చు, అప్పులు తీసుకోవచ్చు, కంపెనీపై ఇతరులు దావా వేయచ్చు, ఇతరులపై కంపెనీ కూడా దావా వేయచ్చు.
అంటే మానవునికి ఉండేటువంటి హక్కులన్నీ కూడా కంపెనీకి కూడా ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఒక వ్యక్తిగానే భావించడం జరుగుతుంది. ఒక కృత్రిమ వ్యక్తిగానే దీన్ని భావించడం జరుగుతుంది కాబట్టి మా సహజ మానవునికి ఉండేటువంటి హక్కులన్నీ కూడా ఈ కంపెనీకి ఉంటాయి. సహజ మానవుడు అయితే మనం ఏ విధంగా అయితే కాంట్రాక్ట్లో ప్రవేశించవచ్చు, ఆస్తులను కొనుగోలు చేయొచ్చు, అప్పులను కొనుగోలు చేయొచ్చు, ఇతరులపై ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా లేదా సమస్యలు వచ్చినా, వ్యాపారంలో సమస్యలు వచ్చినా ఇతరులపై దావా వేయచ్చు, ఇతరులు మనపై వేయచ్చు, ఏ విధంగా అయితే అన్నీ ఉంటాయో కంపెనీకి కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. కంపెనీ కూడా ఇతరులపై దావా వేయచ్చు, ఇతరులు కంపెనీపై దావా వేయచ్చు, తర్వాత కంపెనీ అప్పులు చేయవచ్చు, కంపెనీ ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, అప్పులు చేయవచ్చు. ఈ విధంగా అన్ని హక్కులు ఉంటాయి. ఇది కంపెనీకి సంబంధించి. తర్వాత కంపెనీ నిర్వచనం అనేక మంది అనేక రకాలుగా నిర్వహించడం జరిగింది. అయితే దాంట్లో లార్డ్ జేమ్స్ ప్రకారం సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ధ్యేయం కోసం, అది ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించేదా, లేకుంటే వర్తక కార్యకలాపాలు కొనసాగించేదా, లేకుంటే సేవా కార్యకలాపాలు కొనసాగించేదా, లేకుంటే ఏదైనా కావచ్చు. ఒక సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడినటువంటి వ్యక్తుల సముదాయమే కంపెనీ. నేడు ఉత్పత్తి కార్యకలాపాలు, వర్తక కార్యకలాపాలుతో పాటుగా సేవా కార్యకలాపాల్లో కూడా కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పి వివిధ కంపెనీలు వాటి యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇది అంటే లార్డ్ జస్టిస్ జేమ్స్ ప్రకారం సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడినటువంటి సముదాయమే, వ్యక్తుల సముదాయమే, వ్యక్తుల గ్రూపే కంపెనీ అవుతుంది. తర్వాత ప్రధాన న్యాయాధికారి అయినటువంటి మార్షల్ ప్రకారం న్యాయశాస్త్రం దృష్టిలో అదృశ్యంగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు కేవలం న్యాయశాస్త్ర దృష్టి వల్ల ఏర్పడింది కాబట్టి దాని రాజ్యాంగం నిర్దేశించిన ధర్మాలే దానికి ఉంటాయి. ఆ ధర్మాలలో అతి ముఖ్యమైనవి శాశ్వతము, వ్యక్తిత్వము. అంటే మార్షల్ ఏమని నిర్వచించినారంటే న్యాయశాస్త్రం దృష్టిలో, దాని దృక్పథంలో అదృశ్యంగా కంటికి కనిపించకుండా, అంటే రూపం, ఒక భౌతిక రూపం లేకోకుండా కంటికి కనిపించకుండా జీవించేటువంటి కల్పిత మానవుడు, సృష్టించినటువంటి మానవుడు. కేవలం ఈ కంపెనీ అనేది న్యాయశాస్త్ర సృష్టి వల్ల ఏర్పడింది కాబట్టి ఆ కంపెనీకి ఆ రాజ్యాంగం, దాని రాజ్యాంగం అంటే కంపెనీల చట్టం నిర్దేశించినటువంటి ధర్మాలే ఉంటాయి. ఆ ధర్మాలు అనేకం ఉంటాయి, కానీ వాటిలో అతి ముఖ్యమైనవి శాశ్వతము, వ్యక్తిత్వం. అంటే కంపెనీ అనేది శాశ్వతంగా కొనసాగుతుంది. వాటాదారులు ఎవరు మరణించినా, దివాలు తీసినా, ఎవరు వాటాలు అమ్ముకొని బయటకు వెళ్ళినా ఇది శాశ్వతంగా ఉంటుంది. అదే కాకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది కూడా ఉంటుంది. తర్వాత భారత కంపెనీల చట్టం ప్రకారం, దీనికి ఇప్పుడు భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీ అంటే కంపెనీగా ఏర్పడి చట్టం ప్రకారం రిజిస్టర్ అయినది. వెరీ సింపుల్ నిర్వచనం. కంపెనీ అంటే కంపెనీగా ఏర్పాటు చేయబడి చట్టం ప్రకారం, కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయినది, నమోదైనదే కంపెనీ అని భారత కంపెనీల చట్టం ప్రకారం నిర్వహించడం జరిగింది. ఇది 5 మార్కులు ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏమి, లేదా జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలు వివరింపము, లేదా కంపెనీని నిర్వచించి దాని లక్షణాలను పేర్కొనము అని అడుగుతుంటాడు. లేదా కంపెనీ అనగానేమి, కంపెనీ యొక్క లక్షణాలు ఏమి. ఇంతకుముందే తెలుసు మన కంపెనీ అంటే ఇక్కడ ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, కంపెనీ అంటే ఏం రాయాలి, లేదా నిర్వచనం అంటే నిర్వచనం రాస్తాం, కంపెనీ అంటే కంపెనీ రాస్తాం, కంపెనీ అనగానేమో రాస్తాం. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ అంటే
సింపుల్గా ఏం చెప్పవచ్చు, కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే ధ్యేయం సాధించడానికి ఏర్పాటు చేసుకున్న స్వచ్ఛంద సంఘం కంపెనీ అంట. కంపెనీ చట్టం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కల్పించింది. కంపెనీకి న్యాయాత్మకమైన వ్యక్తిత్వం, అధికార ముద్ర, పారంపర్యాధికారం, పరిమిత రుణ బాధ్యత ఉన్నవి అని రాస్తే సరిపోతుంది. కంపెనీ అనగా ఏమని చెప్పి. ఇప్పుడు లక్షణాలు ఏమన్నప్పుడు నిర్వచనం, మనం మార్షల్ నిర్వచనం కానీ లేదా మార్షల్ నిర్వచనం లేదా లార్డ్ జస్టిస్ జేమ్స్ నిర్వచనం కానీ భారత కంపెనీ చట్టం నిర్వచనం కానీ లేదా 2 రాసిన 3 రాసినా తప్పేం కదా. ఆ నిర్వచనాలు రాసిన తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ముఖ్య లక్షణాలు అంటే ఏమి? మొదటి లక్షణం న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. కంపెనీకి న్యాయసమ్మతమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. కంపెనీ అనేది ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా సృష్టించబడుతుంది కాబట్టి, ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమి ఇక్కడ? కంపెనీల చట్టం ద్వారా భారత్ ఇప్పుడు పార్ట్నర్షిప్కి అంటే భాగస్వామ్య చట్టం 1932 ఏ విధంగా ఉందో, కంపెనీలకు కూడా భారత కంపెనీల చట్టం 2013 అనేటువంటి ప్రత్యేక చట్టం ద్వారా సృష్టించబడుతుంది. ఇది కూడా మానవుని వలె ఒక వ్యక్తికి ఉండేటువంటి ప్రత్యేక వ్యక్తిత్వం దీనికి కూడా ఉంటుంది. చట్టం ద్వారా సృష్టించబడుతుంది కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయితే దీనికి భౌతిక రూపం లేదు. కళ్ళు, చేతులు, ముక్కు, ఇట్లా చెవులు, ఇట్లా మనకున్నటువంటి భౌతిక రూపం దీనికి లేదు. అయినా కూడా మానవునకు సహజంగా ఉండేటువంటి హక్కులన్నీ కూడా కంపెనీకి ఉంటాయి. మనకి ఏమేమిటువంటి హక్కులు ఉంటాయో కంపెనీకి కూడా ఉంటాయి. మనం ఏ విధంగా అయితే కాంట్రాక్టుల్లో ప్రవేశించవచ్చునో, ఒప్పందాలు చేసుకోవచ్చునో సహజ మానవుడు, అదేవిధంగా కంపెనీ కూడా కాంట్రాక్టులలో ప్రవేశించవచ్చు. అంటే ఇతరులతో ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆస్తులను సేకరించవచ్చు, తన పేరు మీదనే అప్పులు తీసుకొని వాటిని తిరిగి చెల్లించవచ్చు. అవసరమైతే ఇతరులపై కోర్టులో దావా వేయచ్చు. ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే, అభిప్రాయ భేదాలు వచ్చినట్లయితే, తగాదాలు ఏర్పడినట్లయితే అప్పుడు కోర్టులో దావా కూడా వేయవచ్చు. ఇతరులు కంపెనీపై కూడా దావా వేయచ్చు. ఏ ఒక్క సభ్యుడు కూడా అంటే ఏ ఒక్క వాటాదారుడు కూడా కంపెనీ ఆస్తులపై ప్రత్యక్షంగా యాజమాన్యాన్ని కోరుకోలేడు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి దీన్ని యాజమాన్యాన్ని ఎవరు కోరుకోలేరు. అదే పార్ట్నర్షిప్లు అనుకోండి, భాగస్తులు సంస్థ వేరు కాదు, అందరూ ఒక్కటే కాబట్టి భాగస్తులు అందరూ యజమానులే. కానీ ఇక్కడ ఏ ఒక్క సభ్యుడు కూడా కంపెనీ ఆస్తులపై ప్రత్యక్షంగా యాజమాన్యాన్ని కోరలేడు. దాని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒకటోది, అంటే న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. 2, నిర్దిష్టమైనటువంటి న్యాయసత్వం. చట్టపరంగా సృష్టించబడినటువంటి కంపెనీకి కంపెనీ వాటాదారులతో అంటే కంపెనీ సభ్యులతో సంబంధం లేదు, సంబంధం ఉండదు. కంపెనీ వేరు, దాంట్లో వాటాలు కలిగి ఉన్నటువంటి సభ్యులు వేరు. కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. కంపెనీ కార్యకలాపాలకు వాటాదారులు ఎటువంటి బాధ్యత ఉండదు. వాళ్ళు బాధ్యులు కారు. ఒక వ్యక్తి కంపెనీలో వాటాలు కొని వాటాదారుగాను, అదే వ్యక్తి అప్పు ఇచ్చి రుణదాతగాను ఉండవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆ కంపెనీలోని వాటాలను కొనుగోలు చేసి వాటాదారుగాను యజమానిగాను ఉండవచ్చు. అదే వ్యక్తి ఆ కంపెనీకి అప్పు ఇచ్చి రుణదాత కూడా ఉండవచ్చు. అదేవిధంగా కంపెనీ తన వాటాదారులపై దావా వేయచ్చు, వాటాదారులు కూడా కంపెనీపై దావా వేయచ్చు. ఏ సమస్యలు వచ్చినా, ఏవైనా సమస్య తలెత్తినట్లు, అభిప్రాయ భేదాలు తలెత్తినట్లయితే లేదా ఏదైనా తగాదాలు ఏర్పడినట్లయితే కంపెనీ కూడా వాటాదారులపై దావా వేయచ్చు కోర్టులో. అదేవిధంగా వాటాదారులు కంపెనీపై కూడా దావా వేయచ్చు.
ఈ విధంగా నిర్దిష్టమైనటువంటి న్యాయసత్వం అనేది ఉంటుంది. కంపెనీ సభ్యులు వేరు, కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు, ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ఒకే వ్యక్తి ఆ కంపెనీలో వాటాలను కొనుగోలు చేసి అతడు వాటాదారుగా అయినా ఉండవచ్చు. అదేవిధంగా అదే వాటాదారు కంపెనీకి అప్పు ఇచ్చి రుణదాతగా కూడా ఉండవచ్చు. తర్వాత అధికార ముద్ర కంపెనీకి భౌతిక రూపం అనేది లేదు కాబట్టి అది పత్రాలపై సంతకం చేయజాలదు. పత్రాలపై మన వలె సంతకం చేయలేదు, మామూలు మానవుని వలె ఇది సంతకం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి భౌతిక రూపం లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, తర్వాత కళ్ళు లేవు, ఇవన్నీ అనేవి లేవు కాబట్టి దానికి భౌతిక రూపం లేదు కాబట్టి అది సంతకం చేయలేదు. ఏదైనా ఒక వ్యవహారం జరిగినప్పుడు, ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు అది సంతకం చేయలేదు. అందుచేత చట్టం ప్రకారం ప్రతి కంపెనీకి అధికార ముద్ర అనేది ఉంటుంది, ఒక సీల్ అనేది ఉంటుంది. మన కాలేజీకి సీల్ ఉంటుంది కదా, అదేవిధంగా కంపెనీకి కూడా ఒక అధికార ముద్ర అనేది ఉంటుంది, ఒక సీల్ అనేది ఉంటుంది. ఆ అధికార ముద్రయే, ఆ సీలుయే కంపెనీకి సంతకం వలె చలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరును, వ్యాపార చిహ్నమును చెక్కబడి ఉంటాయి. ఈ అధికార ముద్ర కంపెనీలో ఒక బాధ్యత కలిగినటువంటి అధికారి దగ్గర ఉంటుంది. సీల్ అనేది, ఈ అధికార ముద్ర అనేది డైరెక్టర్లు కానీ లేదా మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారి వద్ద కానీ ఉంటుంది. మనం సీల్ వేసినామంటే ఇంకా దానికి తిరుగు ఉండదు, ఇక అది కాంట్రాక్టులో ప్రవేశించవచ్చు, దానికి తిరుగు ఉండదన్నమాట. ఈ విధంగా ప్రతి కంపెనీకి అధికార ముద్ర అనేది ఉంటుంది. ఆ అధికార ముద్ర పైన ఆ కంపెనీ పేరు, పలానా కంపెనీ అని పేరు, లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ కానీ లేదా పబ్లిక్ కంపెనీ కానీ ఏదైనా సరే దాని యొక్క గుర్తు ఉంటుంది. తర్వాత దాన్ని అన్ని కంపెనీ గుర్తు, సింబళ్ళు, తర్వాత కంపెనీ యొక్క పేరు మొదలైన వివరాలు ఉంటాయి. దానిపైన అధికార ముద్ర అది కంపెనీలో ఒక బాధ్యత కలిగినటువంటి అధికారి దగ్గర ఉంటుంది. ఇది అధికార ముద్ర అంటే న్యాయాత్మకమైనటువంటి వ్యక్తిత్వం, నిర్దిష్టమైనటువంటి న్యాయసత్వం అధికార ముద్ర. ఇక 4వది లక్షణం పారంపర్యాధికారం అంటే శాశ్వత అధికారం, శాశ్వతత్వం అంటే కంపెనీ చట్టం సృష్టించినటువంటి అసహజ మానవుడు, కృత్రిమ మానవుడు, సహజ మానవుడు కాదు, కృత్రిమ మానవుడు. కాబట్టి కంపెనీ వ్యాపార సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుంది. సొంత వ్యాపారం వలె లేకపోతే భాగస్వామ్య వ్యాపారం వలె కాకోకుండా ఇది చిరకాలం కొనసాగుతుంది. కంపెనీ యొక్క సభ్యుల జీవితాలకు అంటే వాటాదారుల యొక్క జీవితాలకు ఈ కంపెనీ జీవితానికి సంబంధం లేదు. కంపెనీ వేరు, అందులోని సభ్యులు వేరు కాబట్టి వాళ్ళ జీవితానికి, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కంపెనీకి సంబంధం అనేది ఉండదు. ఈ కంపెనీ అనేది ఒక జీవనది వంటిదని చెప్పొచ్చు. జీవనది వర్షాలు వచ్చినా రాకపోయినా అది ఒక జీవనది పోతూనే ఉంటుందన్నమాట. అదేవిధంగా కంపెనీ అనేది కూడా ఈ వాటాదారులు మరణం వలన కానీ లేదా వాళ్ళు దివాలా తీయడం వలన కానీ లేదా వైదొలుగుట వలన కానీ లేదా మతి భ్రమించడం వలన కానీ కంపెనీ అనేది మూయబడదు. కంపెనీ అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా మరణించినా, ఎవరు దివాలా తీసినా, ఎవరు సంబంధమే లేదు, వాళ్ళ కంపెనీ వాటాలు అమ్ముకొని బయటికి వెళ్ళినా ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. ఇది నిరాటంకంగా కొనసాగుతుంది. కొత్త సభ్యులు రావచ్చు, అంటే కొత్త వాటాదారులు వాటాలు కొనుగోలు చేసి రావచ్చు, పాత సభ్యులు పోవచ్చు, వాటాలు అమ్ముకొని పోవచ్చు. కానీ కంపెనీ అనేది నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. దాన్ని రద్దు చేసేంత వరకు నిరాటంకంగా కొనసాగుతుంది, ఎటువంటి ఆటంకము ఉండదు. అదే భాగస్వామ్యంలో అయితే, సొంత వ్యాపారంలో అయితే సొంత వ్యాపారి ఉన్నంత వరకునే సొంత వ్యాపారం ఉంటుంది.
అదే భాగస్వామ్యం అయితే ఆ భాగస్తులు ఎవరు దివాలా తీసినా, ఎవరు మరణించినా, ఎవరు నిష్క్రమించినా అది రద్దయిపోతుంది. కానీ అటువంటిది ఇక్కడ ఏమీ ఉండదు. ఎవరు దివాలా, ఏ వాటాదారుడు దివాలా తీసినా, ఏ వాటాదారుడు మరణించినా, ఏ వాటాదారుడు వాటాలు అమ్ముకొని బయటికి వెళ్ళినా, అతడు వ్యాధిగ్రస్తుడైనా, మతి భ్రమించినా, ఏదైనా సరే దానికి దీనికి సంబంధం లేదు. కంపెనీ కొనసాగుతుంది, నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎవరైనా ఆ కంపెనీలో వాటాలు కొనుగోలు చేసి కొత్త సభ్యులుగా చేరవచ్చు. ఎవరైనా కంపెనీలో ఉన్నటువంటి వాటాలు నమ్ముకొని వాళ్ళు బయటకు అయినా వెళ్ళవచ్చు. ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. కంపెనీ నిరాటంకంగానే కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ 5వది పరిమిత రుణ బాధ్యత. పరిమిత రుణ బాధ్యత. కంపెనీలో వాటాదారుల యొక్క రుణ బాధ్యత పరిమితము. అదే సొంత వ్యాపారంలో కానీ, తర్వాత భాగస్వామ్య వ్యాపారంలో కానీ వాళ్ళ యొక్క రుణ బాధ్యత అపరిమితం. కానీ ఇక్కడ పరిమితం. అంటే కంపెనీలో వాటాదారుల రుణ బాధ్యత వారు తీసుకున్నటువంటి వాటాల ముద్రిత విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే వాటా విలువ మార్కెట్లో ఒక రేటు ఉండవచ్చు, కానీ దాని ముద్రపు విలువ, పుస్తకపు విలువ, అసలు విలువ అంటాం, నామమాత్రపు విలువ, దాని యొక్క అసలు ఖరీదు వరకు మాత్రమే ఉంటుంది. 100 రూపాయలు విలువ కలిగినటువంటి వాటా అంతవరకునే. అది మార్కెట్లో 1000 రూపాయలు ఉండొచ్చు, సంబంధం లేదు. ఇంకా మార్కెట్లో 500 ఉండొచ్చు, సంబంధం లేదు. 100 రూపాయల వరకు మాత్రమే తన రుణ బాధ్యత ఉంటుంది. పూర్తిగా చెల్లించినాడు అనుకోండి వాటా విలువ, అప్పుడు రుణ బాధ్యత అనేది ఏమీ ఉండదు, ₹1 కూడా ఉండదు. అంటే వాటాల యొక్క అసలు విలువను, ముద్రిత విలువను పూర్తిగా చెల్లించినటువంటి వాటాదారులకు రుణ బాధ్యత అనేది ₹1, ఒక్క పైసా కూడా ఉండదు. ఒకవేళ కంపెనీ దివాలా తీసినా కంపెనీ అప్పులకు వాటాదారులు తమ సొంత ఆస్తుల నుంచి సమకూర్చని అవసరం లేదు. అదే సొంత వ్యాపారం భాగస్వామ్యంలో అయితే ఒకవేళ అప్పుల పాలై అప్పులు తీర్చడానికి సొంత వ్యాపారంలో కానీ, భాగస్వామ్య వ్యాపారంలో కానీ సొంత వ్యాపారి తన వ్యక్తిగత ఆస్తుల నుంచి చెల్లించాలి. అదే భాగస్వామ్య వ్యాపారంలో కానీ వ్యాపార సంస్థ యొక్క ఆస్తులు చాలకపోతే ఆ భాగస్తులు తమ సొంత ఆస్తుల నుంచి, వ్యక్తిగత ఆస్తుల నుంచి కూడా అప్పులు తీర్చవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళ సొంత ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళ వాటాదారులు వాళ్ళ యొక్క ముద్రిత విలువ మేరకు మాత్రమే వాళ్ళ యొక్క రుణ బాధ్యత ఆధారపడి ఉంటుంది, కానీ పరిమితమై ఉంటుంది. కాబట్టి వాళ్ళ ₹1 కూడా వాళ్ళ వ్యక్తిగత ఆస్తి నుంచి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. వాళ్ళు దివాలా తీసినా, మరణించినా, కంపెనీ ఒకవేళ దివాలా తీసినా, కంపెనీ అప్పులకు పాలై దాన్ని రద్దు చేసినా ఆస్తుల నుంచి సమకూర్చని అవసరం లేదు. అందువలన వాటాదారుల యొక్క సొంత ఆస్తులకు సంపూర్ణమైనటువంటి రక్షణ అనేది ఉంటుంది. తర్వాత వాటాల బదిలీ. పబ్లిక్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో ఆ సదుపాయం లేదు, కానీ పబ్లిక్ కంపెనీలో అయితే వాటాదారులు తమ వాటాల్ని కంపెనీ నియమావళికి లోబడి యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఎప్పుడైనా సరే ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు అన్నమాట. పబ్లిక్ కంపెనీలో వాటాదారులు అంటే కంపెనీ సభ్యులు తమకు ఉన్నటువంటి తమ వాటాల్ని కంపెనీ నియమావళికి లోబడి యథేచ్ఛగా ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. హలో నందేష్, ఎంత టైము? లేదు సార్, పని ఉండే అందుకే రాలేదు సార్. పని కాదురా బాబు, రావాలన్నమాట. కానీ పని మళ్ళీ చేసుకోవచ్చు, ఇది మళ్ళీ ఉండదు. ఇప్పుడే ప్రిన్సిపాల్ సార్ మీటింగ్ పెట్టుకొని అడుగు మిగతా వాళ్ళతో కూడా. చాలా ఇంక సెకండ్ సెమిస్టర్ కూడా స్టార్ట్ చేయాలంట. నెక్స్ట్ నుంచి సెకండ్ సెమిస్టర్. టయానికి రాండి, అర్థమైంది కదా? ఓకే. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. ఓకే, అటెండ్ చేసుకోవట్లే నువ్వు. ఓకేనా? రైట్. ఇప్పుడు వాటాల బదిలీ. కంపెనీ లక్షణాల్లో 6వ లక్షణం వాటాల బదిలీ. పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలు, ప్రైవేట్ కంపెనీలో
ఈ వాటాలను అమ్ముకోవడానికి కానీ బదిలీ చేసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. కానీ పబ్లిక్ కంపెనీలు అయితే వాటాదారులు తమ వాటాల్ని కంపెనీకి నియమావళి ఉంటుంది కదా, సమర్థవంతంగా అంతర్గత నియమాలు అంటే అంతర్గతంగా అది సమర్థవంతంగా నిర్వహించడానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఆ నియమావళికి లోబడి యథేచ్ఛగా ఇతరులకు ఎవరికైనా అమ్ముకోవచ్చు లేదా ఇతరులకు ఎవరికైనా బదిలీ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సదుపాయం దీంట్లో భాగస్వామ్య వ్యాపారంలో ఉండదు. వాళ్ళ తమ వాటాలను అమ్ముకోవాలంటే ఇతర భాగస్తుల యొక్క అంగీకారం తీసుకోవాలి. అది అంత సులభంగా లభించదు. కాబట్టి అమ్ముకోవడం అనేది అంత సులభం కాదు. ఇక్కడ ఎవరి అంగీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంగీకారం కానీ ఎవరి అనుమతి కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తనకి ఇష్టం లేకపోతే వాటాలను అమ్ముకొని అతను బయటకు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అది కంపెనీ యొక్క నియమ నిబంధనలకు లోబడి. 7వ లక్షణం యాజమాన్యమునకు నిర్వహణకు సంబంధం లేదు. యాజమాన్యమునకు నిర్వహణకు సంబంధం లేదు. ఇక్కడ కంపెనీకి నిజమైనటువంటి యజమానులు ఎవరు? వాటాదారులు. నిజమైనటువంటి యజమానులు వాటాదారులు అయినప్పటికీ వారు కంపెనీ నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు పడదు. ఎందుకంటే వాళ్ళు దేశం నలుమూలల ఎక్కడైనా ఉండవచ్చు. ప్రపంచం లేదా వివిధ దేశాల్లో కూడా వాటాదారులు ఎక్కడైనా ఉండవచ్చు. వాళ్ళందరూ వ్యాపార నిర్వహణ కంపెనీ యొక్క నిర్వహణలో పాల్గొనడానికి అవకాశం ఉండదు, వీలుండదు. దేశంలో నలుమూలల కొన్ని వేల సంఖ్యలో కొన్ని పెద్ద లక్షల సంఖ్యలో కూడా వాటాదారులు ఉండవచ్చు. కాబట్టి ఆ వాటాదారులు అందరూ ప్రత్యక్షంగా కంపెనీ నిర్వహణలో పాల్గొనడానికి వీలుండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడే ఉంటారు, ప్రపంచంలో కానీ దేశంలో ఎక్కడెక్కడే ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆ ప్రత్యక్షంగా ఆ కంపెనీ యొక్క నిర్వహణలో పాల్గొనడానికి వీలు కాదు. అందుచేత ఆ వాటాదారులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఒక డైరెక్టర్ల బోర్డుని వాటాదారులే ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లే వాటాదారుల చేత ఎన్నుకోబడినటువంటి డైరెక్టర్లే వాటాదారుల ప్రతినిధులుగా, వాటాదారుల యొక్క ఏజెంట్లుగా వాళ్ళు నిర్వహణ చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా కంపెనీ వ్యవస్థలో యాజమాన్యానికి నిర్వహణకు సంబంధం లేదు. కంపెనీ వేరు, ఆ కంపెనీ యొక్క యజమానులు వేరు, కంపెనీని నిర్వహించేటువంటి వారు వేరు. అంటే కంపెనీకి నిజమైనటువంటి యజమానులు ఎవరు? వాటాదారులు. దాన్ని నిర్వహించేది ఎవరు? డైరెక్టర్లు. కాబట్టి కంపెనీ నిర్వహణకు యాజమాన్యానికి సంబంధము ఉండదు. యజమానులు వేరు, దాన్ని నిర్వహించేటువంటి డైరెక్టర్లు వేరు. ఈ విధంగా యాజమాన్యానికి నిర్వహణకు సంబంధం లేదు. 8వ లక్షణం నమోదు. నమోదు చేయనిదే కంపెనీ అనేది ఉద్భవించదు, ఏర్పడదు. దాన్ని ఏ కంపెనీ అయినా సరే, ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ ఇంకొక రకమైన ఏ రకమైన చెందినటువంటి కంపెనీ అయినా సరే కంపెనీల చట్టం ప్రకారం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, నమోదు చేయించాలి. ఆ విధంగా చేయించకపోతే కంపెనీ అనేది ఏర్పడదు. కావున కంపెనీని తప్పనిసరిగా విధిగా తూచా తప్పకుండా భారతీయ కంపెనీల చట్టం కింద నమోదు చేయించవలెను. ఇంతకుముందు అయితే భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదు చేయించేవాళ్ళు. 2013 నుంచి భారత కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఏ కంపెనీ అయినా సరే విధిగా తూచా తప్పకుండా కంపెనీల చట్టం ప్రకారం దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, నమోదు చేయించాలి. ఆ విధంగా నమోదు చేయించకపోతే ఆ కంపెనీ అనేది ఉద్భవించదు, ఏర్పడదు. తర్వాత 9వది సభ్యుల సంఖ్య. ఇప్పుడు భాగస్వామ్యములో సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా సభ్యుల సంఖ్య అనేది ఉంటుంది. భాగస్వామ్యంలో కనీస సభ్యుల సంఖ్య ఎంత? 2. గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10, ఇతర వ్యాపారాలు అయితే 20 మంది అని తెలుసుకున్నాం. ఇక్కడ కంపెనీ వ్యవస్థలో అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు, తర్వాత హోల్డింగ్ కంపెనీలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంతకుముందే కంపెనీల రకాల గురించి తెలుసుకునేటప్పుడు అవన్నీ వచ్చినాయి.
ఎన్నో రకాల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ముఖ్యమైనవి పబ్లిక్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అనేవి చాలా ప్రధానమైనవి. ప్రపంచంలో వీటి యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉంది. వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇతర రకాలైనటువంటి కంపెనీలకు లేదు. కాబట్టి అత్యంత ప్రధానమైనవి ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు. పబ్లిక్ కంపెనీ కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం. ఎంతమంది అయినా ఉండవచ్చు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఎంతమంది అయినా ఉండవచ్చు. ప్రైవేట్ కంపెనీ కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య ఇంతకుముందు 50 అయితే ఇప్పుడు 200 వరకు ఉండవచ్చు. చెప్పండి మరి ఎవరైనా ఇప్పుడు పబ్లిక్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య ఎంత? నందేష్, నందేష్ చెప్పు. హలో హలో సార్. చెప్పు, కనీస సభ్యుల సంఖ్య ఎంత పబ్లిక్ కంపెనీలో? 2 సార్. పబ్లిక్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో కాదు. 7. పబ్లిక్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం, ఎంతమంది అయినా ఉండవచ్చు. ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 200. ఇప్పుడు చెప్పండి మరి ఎవరైనా సభ్యుల సంఖ్య గురించి చెప్పండి. హలో నాగేష్ రెడ్డి. హలో హలో నాగేష్ రెడ్డి, నందిని, మనోజ్, ఎవరైనా చెప్పండి. ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు పబ్లిక్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? కనిష్ట సభ్యుల సంఖ్య 7 సార్, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం. దేంట్లో? పబ్లిక్ కంపెనీలో. ఓకేనా? ప్రైవేట్ కంపెనీలో చెప్పమ్మా. ప్రైవేట్ కంపెనీలో 2 వ్యక్తులు సార్. 2 కనీసము. గరిష్టము, గరిష్ట సభ్యుల సంఖ్య 200. వెరీ గుడ్. ఇది బాగా పెట్టుకోవాలి. ఈ సంఖ్యను మీరు బాగా పెట్టుకోండి. ఇంకోసారి చెప్తాను చూడండి. మనకి కంపెనీ వ్యవస్థలో అనేక రకాల కంపెనీలు ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అనేవి ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అతి ముఖ్యమైనవి. కాబట్టి పబ్లిక్ కంపెనీ యొక్క కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం. అంటే ఒక కంపెనీని స్థాపించడానికి, ఒక పబ్లిక్ కంపెనీని స్థాపించడానికి కనీసం 7 మంది వ్యక్తులు ఉండాలి, 7 మంది వాటాదారులు, 7 మంది సభ్యులు ఉండాలి. కానీ తర్వాత గరిష్టంగా ఎంతమంది అయినా ఉండవచ్చు, దానికి లిమిట్ లేదు, నో లిమిట్. కానీ ప్రైవేట్ కంపెనీ విషయంలో ప్రైవేట్ కంపెనీని స్థాపించడానికి కనీసం 2 వ్యక్తులు ఉండాలి, గరిష్టంగా 200 కంటే మించకూడదు. ఈ సంఖ్య బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పబ్లిక్ కంపెనీ కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం. ప్రైవేట్ కంపెనీ యొక్క కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 200. ఇది లాస్ట్ వన్, మూలధన సేకరణ. మూలధన సేకరణ అంటే దేన్ని వ్యాపార సంస్థనైనా సరే ప్రారంభించి దాని యొక్క కార్యకలాపాలు కొనసాగించాలి అంటే దాన్ని మూలధనం అనేది అవసరం. ప్రతిరోజు కూడా వ్యాపార కార్యకలాపాన్ని నిర్వహించాలంటే ఒక్కరోజు కూడా అంటే నిధులు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించడానికి అవకాశం లేదు, ఏ వ్యాపారాన్ని అయినా సరే. అందువల్ల కంపెనీకి కూడా మూలధనం అనేది అవసరం. అందులో భారీ స్థాయిలో మూలధనం అవసరం. అంటే ఇది భారీ స్థాయిలోనే కార్యకలాపాలను కొనసాగిస్తుంది కాబట్టి, విస్తృత కార్యకలాపాలను కొనసాగిస్తుంది కాబట్టి మూలధనం అనేది, నిధులు అనేవి భారీ మొత్తంలో అవసరం. అందువల్ల కంపెనీకి కావలసినటువంటి మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు.
ఒకే వ్యక్తినో లేకుంటే కొంతమందినో కంపెనీకి కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూర్చడం సాధ్యం కాదు. అది కోట్ల రూపాయల్లో ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తినో లేకుంటే ఇద్దరు వ్యక్తులో లేకుంటే ముగ్గురో లేకుంటే కొంతమందో దాన్ని ఆ విధమైనటువంటి మూలధనాన్ని సమకూర్చడం సాధ్యం కాదు. అదే ప్రైవేట్ కంపెనీ దీంట్లో మన భాగస్వామ్యంలో అయితే భాగస్తులు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10 మంది, ఇతర వ్యాపారాలు అయితే 20 మంది వరకు ఉండొచ్చు. వాళ్ళ స్థాయిలో మూలధనాన్ని వాళ్ళ ఒప్పందం ప్రకారం మూలధనాన్ని సమకూరుస్తారు. సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి మూలధనం సమకూర్చుకుంటాడు. కానీ ఇక్కడ భారీ ఎత్తున మూలధనం అనేది అవసరం కాబట్టి, భారీ స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తుంది కాబట్టి, మూలధనం అవసరం కాబట్టి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు. ఆ చిన్న చిన్న భాగాలనే ఒక్కొక్క భాగాన్నే వాటా అంటాం. కంపెనీ ఈ వాటాలను అమ్మి మూలధనం సమకూర్చుకుంటుంది. ఆ కంపెనీ అనేది దానికి వాటాలను చిన్న 100 రూపాయలు విలువ కలిగినటువంటి వాటాలు గానో లేకుంటే 200 రూపాయలు, 50 రూపాయలు, దాని ఇష్టం 1000 రూపాయలు ఎంతనా కావచ్చు. ఆ వాటాలని ఎవరికి అమ్మి? ప్రజలకు అమ్మి. ప్రజలు ఎవరైనా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ ఎవరైనా వాటాలు కొనుక్కోవచ్చు. ఆ ప్రజలు వాటాలను అమ్మి మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. ఆ వాటాను కొన్న వారిని వాటాదారులు అంటాము. ఈ వాటాదారులు అనేవారు దేశవ్యాప్తంగా నలుమూలల ఎక్కడైనా ఉండవచ్చు. ఇది అంటే మూలధనాన్ని కంపెనీ అనేది తనకు కావలసినటువంటి మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది. ఆ చిన్న చిన్న భాగాలని వాటాలు అంటారు. ఆ కంపెనీ ఆ వాటాలను నమ్మి మూలధనం సమకూర్చుకుంటుంది. ఆ వాటాను కొనుగోలు చేసినటువంటి వ్యక్తిని వాటాదారులు అంటాము. ఆ వాటాదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండవచ్చు. ఇది సో ఇప్పుడు ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే 10 లక్షణాలు ఉన్నాయి. ఈ 10 లక్షణాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు కంపెనీ అంటే ఏమిటో, కంపెనీ అంటే ఏమో రాయాలి. కంపెనీ నిర్వచనం అడిగినప్పుడు కంపెనీ నిర్వచనం రాయాలి. రాసిన తర్వాత ఏమి అడగకపోయినా కూడా కంపెనీ నిర్వచనమో కంపెనీ అంటే ఏమో రాసి కంపెనీ లక్షణాలు రాస్తాం. ఈ కంపెనీ లక్షణాల్లో 10 లక్షణాలు ఉన్నాయి. మొదటిది న్యాయాత్మకమైన వ్యక్తిత్వం, 2 నిర్దిష్టమైన న్యాయసత్వం, 3 అధికార ముద్ర, 4 పారంపర్యాధికారం, 5 పరిమిత రుణ బాధ్యత, 6 వాటాల బదిలీ, 7 యాజమాన్యమునకు నిర్వహణకు సంబంధం లేకపోవడం, 8 నమోదు రిజిస్ట్రేషన్, 9 సభ్యుల సంఖ్య అంటే వాటాదారుల సంఖ్య, లాస్ట్ వన్ మూలధన సేకరణ. ఇవి లక్షణాలు. సరే, ఏమ్మా నందిని, ఏమి శిల్ప రాలేదేమి? ఏమో సార్ తెలీదు. మీటింగ్ ప్రిన్సిపల్ సార్ మీటింగ్ వెళ్ళారు కదా, అందరూ వెళ్ళారా? అవును సార్, అంతా వెళ్ళాం సార్. మరి ఎంతమంది వచ్చినారు మన జనరల్ వాళ్ళు? జనరల్ సింధు వచ్చినారు, శిల్ప వచ్చినారు సార్. ఎంతమంది దాదాపుగా ఎంతమంది ఉంటారు మన జనరల్లో? ఏమో సార్ చూడలేదా? మరి ఇప్పుడేం రాలే శిల్ప వీళ్ళు? ఏమో సార్ తెలీదు. అవునా? నువ్వు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయలేదా? లేదు సార్. సరేలేండి. అంటే ఈరోజు మనము కంపెనీ అంటే ఏమిటి 5 మార్కులకి, తర్వాత కంపెనీ యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ రేపు కంపెనీ యొక్క లాభ నష్టాలు ఇంకంతే, రేపు మన్నాడు అట్లా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోతుంది. ఇంకా సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేయాలి. అందుకే చెప్పండి, సెకండ్ సెమిస్టర్లో స్టార్ట్ చేస్తావు. సెకండ్ సెమిస్టర్ ఖచ్చితంగా రావాలి. మీది అటెండెన్స్ కూడా అఫిషియల్గా ఖచ్చితంగా మీ అటెండెన్స్ ఉంటుంది. చాలామంది చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. వాళ్ళు గ్యారంటీ హాల్ టికెట్లు ఇవ్వడం జరగదు, లేకపోతే వాళ్ళు మిడ్ మార్క్స్ పంపడం జరగదు. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జగనన్న విద్యా దీవెన ఇంకొకటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు ఏమీ రావు. అది వస్తుందో రాదో మాకు సంబంధం లేదు. చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అది మాత్రం షూర్. కంపెనీ యూనివర్సిటీకి తిరుగుతారు, వాళ్ళే తిరుగుతారు, మనకెందుకు. ఇది ఇంకా అదే ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదమ్మా. ఇంకా దాని గురించి మనకు సమాచారం అంటూ ఏమీ లేదు. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో తెలియదు.
ఈ 30 వరకు ఇది ఉంది కదా లాక్డౌను, కేసులు ఇంకా 4,000 3,000 అట్లా వస్తున్నాయి కదా. మరి ఎట్లా చేస్తారో చూడాలి. దాదాపుగా తగ్గింది, కరోనా అనేది తగ్గింది. పూర్తిగా ఎప్పుడు తగ్గుతుందో గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. అది మనం డిసైడ్ చేసుకునేది కాదు. మన కాలేజీ వాళ్ళు లేకుంటే ఇంకొకరు డిసైడ్ చేసేది కాదు. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తే అప్పుడు ఎప్పుడు ప్రారంభించమని చెప్తారో అప్పుడు ఆ రోజు నుంచే ప్రారంభిస్తారు. అంతే. మీరు ఏం చాలా కాలేజీకి రావాలని ఉంది కదా. ఏమ్మా నందిని, సార్ కాలేజీకి రావాలని ఉంది కదా అంటే ఈ ఆన్లైన్ క్లాస్ కంటే అవును సార్. అదే ఎప్పుడు వస్తే అప్పుడేనమ్మా. ఇంకా 2 రోజులు కదా తెలుస్తుంది మళ్ళీ ఎప్పుడనేది. ఎట్లా యూనివర్సిటీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుంది, దాని ప్రకారం మీకు ఎట్లా ఎగ్జామ్స్ కంపల్సరీ ఎగ్జామ్స్ ఉంటాయి, పెట్టాల్సిందే. కాబట్టి మరి ఎట్లా చేస్తారో మరి ఎగ్జామ్స్ సార్ అయితే ఈ నెలలో ఉంటాయి సార్ ఎగ్జామ్స్. ఈ నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఈ నెల ఎక్కడమ్మా, ఇంక 2 రోజులు జూలైలో అన్నారు. జూలైలో ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. జూలైలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా చెప్పలేము, తెలుస్తుంది. నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుని వెంటనే తెలుస్తుంది. మీరు కాలేజీ కూడా అప్పుడు వచ్చేకే అవకాశం ఉంటుంది. అంతే కదమ్మా. ఇంకేం నాగేష్ రెడ్డి కానీ మనోజ్ కానీ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇట్లా వివరంగా చెప్పండి. సెకండ్ సెమిస్టర్ కూడా స్టార్ట్ అవుతోంది. తర్వాత ప్రిన్సిపాల్ సార్ కూడా చెప్పారు, తర్వాత లెక్చరర్స్ కూడా చెప్పారు. ఆన్లైన్ క్లాసులు ఉన్నంత వరకు ఆన్లైన్ క్లాసుకు రాకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. మిడ్ మార్క్స్ పంపము, తర్వాత హాల్ టికెట్లు కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేములే, ఇంక మాకేం సమస్య లేదేమో అనుకుంటున్నారేమో. హాల్ టికెట్లు కూడా ఇవ్వరు. యూనివర్సిటీ మిడ్ మార్క్స్ లేకపోతే ఇంకా కోర్స్ అయిపోయేది, ఇంక యూనివర్సిటీకి తిరిగితే అప్పుడు తెలుస్తుంది. మిడ్ మార్క్స్ కోసం 10 మార్కులు 12 మార్కులు వేసి పంపించేస్తారో అప్పుడు అది కూడా తిరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆ సమస్య ఎట్లుంటుంది అనేది. ఇంతగా చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావడంలే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓకేనా. ఇంకా సర్లేండి, ఇప్పుడు మనము ఈ BOM రేపు మన్నాడు అట్లా 2 రోజుల్లో ముగిచ్చేసి మనం సెకండ్ సెమిస్టర్ మనం కూడా వెళ్దాం. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తాను ఇంకా. ఓకే కదా, ఓకేనా. ఓకే సార్. ఓకే బాయ్ అందరూ. ఓకే సార్. బాయ్.